రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిందో 6 గ్యారెంటీల ఫామ్లు మనం రోడ్డు పాలైంది, సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఇంటింటికి సర్వే చేసినప్పుడు కేవైసీల కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చింది జనాలు, అదేవిధంగా రేషన్ డీలర్ల చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చింది, అదేవిధంగా ఇంటింటికి సర్వే చేసేటప్పుడు పోయిన ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఆ సర్వేలో తేలిందేంటి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా సర్వే పెడితే ఆ సర్వేలో తేలేదేంటి? మనతో పాటు ఇదే విషయం మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు ఎందుకు ఈ సర్వేలు ఎందుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఈ సంక్షేమ పథకాలను ప్రకటించిన తర్వాత నిజమైనటువంటి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలని వాళ్లే చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అనర్హులుంటే వేస్తామని వాళ్లే చెప్తున్నటువంటి క్రమంలో ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ని లింక్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆధార్ని అప్డేట్ చేసుకోమంటారు, ఆధార్లో ఉన్నటువంటి తప్పులను కరెక్ట్ చేసుకోమంటారు, బ్యాంకులకు వెళ్ళమంటారు. అదేవిధంగా ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో మీరు రేషన్ షాప్స్కి వెళ్ళి కేవైసీ చేసుకోమని చెప్తారు, నో యువర్ కస్టమర్ చేసుకోమని చెప్తారు. గ్యాస్ సబ్సిడీ ఇచ్చేటటువంటి క్రమంలో గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి నో యువర్ కస్టమర్ కేవైసీ చేసుకోమని చెప్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 6 గ్యారంటీలను ప్రకటించి 6 గ్యారంటీలలో అభయహస్తం పేరుతోటి మేము అమల్లోకి తెస్తామని చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుండి అప్లికేషన్ ఫామ్స్ కాల్ఫర్ చేశారు. కూడా 5 గ్యారంటీలను అమలు చేయడానికి కామన్ అప్లికేషన్ ఫామ్ అభయహస్తం పేరుతోటి డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజలందరూ అప్లికేషన్ చేసుకోమంటే పాపం ప్రజలందరూ కూడా పనులు వదిలిపెట్టుకొని ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క ఇచ్చినటువంటి సెంటర్స్లో లైన్స్ కట్టి గంటలు వెయిట్ చేసి దరిదాపు 1,25,00,000 మంది ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నారు. రేషన్ కార్డులకు అయితే ఏంది, భూమి సమస్యల విషయంలోనైతేంది, 5 గ్యారంటీలో కావాల్సినటువంటి వాళ్ళు అయితేంది 1,05,00,000 మంది అభయహస్తము బెనిఫిట్స్ కావాలని అప్లికేషన్స్ పెట్టుకుంటే మరొక 20 లక్షల మంది రేషన్ కార్డ్స్ కావాలని అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, ఈ తీసుకున్నటువంటి 1,25,00,000 అప్లికేషన్స్ని ఒక పోర్టల్ తయారు చేసి తన వెబ్సైట్ తయారు చేసి తను అన్నిటినీ సంక్షిప్తం చేసేటి ఆన్లైన్ చేస్తామని చెప్తూ మళ్ళీ ఆన్లైన్ చేసిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారట. ప్రతి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి నిజమైన ఒక విషయం, ఆన్లైన్లో వాళ్ళు డేటా ఎంట్రీ చేయాలంటే ఆన్లైన్ ఏజెన్సీ దాదాపు ఏదో ఏజెన్సీకి ఇచ్చారు, వాళ్ళు మామూలుగా ప్రైవేట్ వాళ్ళకి బయటికి వెళ్ళిపోతుంది. అదంతా రోడ్ల మీద కూడా మనం చూస్తున్నాం. రీసెంట్గా 5 అభ్యాస ఫామ్స్ ఏవైతే ఉన్నాయో రోడ్డు పాలైనాయి. ఒక్కొక్క ఫామ్కి ఆన్లైన్లో అప్లై చేయాలని అనుకుంటే వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చింది 5 రూపీస్. ఈ 5 రూపీస్ ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చే బదులు ఫస్టే ఆన్లైన్ పెట్టవచ్చు కదా. అదే నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు మీరు దీన్ని ఆన్లైన్ చేసినటువంటి అప్లికేషన్స్లో లబ్ధిదారులను దేనికి ఏది పెట్టుకున్నారని ఇంటింటికి వెళ్ళి సర్వే చేసేటటువంటి బదులు మీరు మొట్టమొదటే ప్రజాపాలనలో ప్రభుత్వ యంత్రాంగమే ఇంటింటికి వచ్చి నిజమైనటువంటి లబ్ధిదారులను వాళ్లే నోట్ చేసుకుంటే అయిపోయింది కదా. చేసిన పనిని మళ్ళా చేయటం, ఏజెన్సీలకు అప్పచెప్పటం, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పటం, తర్వాత వచ్చినటువంటి అభయహస్తం అప్లికేషన్ ఫామ్స్ అన్ని రోడ్ల మీద పడివేయటం. గతంలో కూడా మనం అనేక డిపార్ట్మెంట్స్లో అనేక సందర్భాలలో ప్రజల వద్దకు పాలనని ప్రోగ్రామ్స్ పెట్టినటువంటి సందర్భంలో కూడా అప్లికేషన్స్ ఇస్తే అప్లికేషన్ తీసుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు చెత్తబుట్టల్లో పారవేసినటువంటి సంఘటనలు మనం మీడియాలో చూసాం కదా. ఇవాళ కూడా అభయహస్తం ఫామ్స్ అన్ని కూడా అటు కుత్బుల్లాపూర్లో కానీ బాలానగర్లో కానీ 2 డివిజన్స్లలో హైదరాబాద్లో రోడ్ల మీద పడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. ప్రభుత్వము వాళ్ళ 2 డివిజన్ సర్కిల్స్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని సస్పెండ్ చేసినటువంటి చూసాం కదా. ఎందుకు ప్రభుత్వాలు ప్రజలను ఇంత గందరగోళం చేస్తున్నాయి? ప్రజల యొక్క పనులను ఇబ్బంది పెడుతూ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరే జనాభా లెక్కల సేకరణకు ప్రతి ఇంటికి వచ్చి లెక్కల సేకరణ చేస్తారు కదా. ఇప్పుడు కూడా ప్రభుత్వము ప్రతి ఇంటికి వచ్చి మీకు దేనికి లబ్ధిదారులమే, మేము గృహజ్యోతికి లబ్ధిదారులమా, లేకపోతే మహాలక్ష్మికి లబ్ధిదారులమా, లేకపోతే రైతు భరోసాకి లబ్ధిదారులమా, లేకపోతే పెన్షన్కి లబ్ధిదారులమా అనేది మీరు నోట్ చేసుకోవచ్చు కదా. అంటే ప్రభుత్వమే ప్రజల వద్దకు రావాల్సినటువంటిది ప్రజలనే ప్రభుత్వం వద్దకు తీసుకొస్తున్నారు. అంటే ప్రజాపాలన అని అంటే ప్రజలే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటం ప్రజాపాలన అవుతుంది. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రభుత్వమే ఇంటింటికి వచ్చి సర్వే చేయాలి. ఇప్పుడు కేసీఆర్ మొట్టమొదట గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు 2015లో సమగ్ర కుటుంబ సర్వే చేశారు కదా, ఒక్కరోజు మొత్తం సర్వే చేశారు కదా. సరే, ఆ సర్వే పైన ఎన్ని విమర్శలు పక్కనున్నప్పటికి కూడా నేను అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని, మీరు ప్రజాపాలన అని పెట్టారు, దీని ద్వారా 1,000కి పైగా అప్లికేషన్స్ ప్రజల నుండి తీసుకున్నారు. మళ్ళీ దీని మీద ఒక మంత్రుల సబ్ కమిటీ వేశారు. వేసినటువంటి సబ్ కమిటీ ఏం చెప్తుంది?
మేము మళ్ళా నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించడానికి ఇంటింటికి వచ్చి సర్వే చేస్తామంటున్నారు. మీరు ఇంటింటికి వచ్చి సర్వే చేసే బదులు ఇంటింటికి వచ్చి అప్లికేషన్ తీసుకుంటే బాగుండేది కదా. అంటే మీకు ఈ 5 గ్యారంటీలను 6 గ్యారంటీలను అమలు చేసేటటువంటి ఒక ప్రాపర్ వే దొరకటం లేదు అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. మీరు ఇంతకుముందు ధరణి పోర్టల్ని మనం ఎందుకు అబ్జెక్ట్ చేసినాం? ప్రైవేట్ వాళ్ళకి, ప్రైవేట్ సంస్థలకి ఇవ్వటం వల్ల రైతులకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం అంతా నిక్షిప్తమైంది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో అంటున్నాం కదా. ఇవాళ మేము అప్లికేషన్స్లో మా వ్యక్తిగత సమాచారం అంతా కూడా మనం ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చాం కదా. ఇవాళ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి వెళ్ళటం వల్ల ఈవెన్ మా ఫోన్ నెంబర్లతో సహా ఓ ప్రైవేట్ ఏజెన్సీకి మీరు ఇచ్చారు. ప్రైవేట్ ఏజెన్సీ చేతుల్లో వ్యక్తిగత గోప్యతను పెట్టడం వల్ల ఇబ్బంది జరగదా? కాబట్టి ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్తున్నప్పుడు, ప్రజల కోసం మేము పాలన చేస్తున్నామని చెప్తున్నప్పుడు ఈ 6 గ్యారంటీలు లేకపోతే మీరు మొట్టమొదటి ఇస్తామన్నటువంటి 5 గ్యారంటీల లబ్ధిదారులను ఎంపిక ఇంటింటికి వచ్చి చేస్తే బాగుండేది కదా. ఒకళ్ళేమో కేవైసీ అంటారు, గ్యాస్ ఏజెన్సీకి రమ్మంటారు, పీడిఎస్కి రమ్మంటారు, చౌకధరల దుకాణానికి రమ్మంటారు, ఒకళ్ళేమో బ్యాంకుకి రమ్మంటారు, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోమంటారు, ప్రతిదానికి ఆధార్ కార్డు లింక్ పెడతారు, ప్రతిదానికి బ్యాంక్ అకౌంట్ లింక్ పెడతారు. ప్రభుత్వాలు గత 2-3 సంవత్సరాలుగా ప్రజలను పెద్ద ఎత్తున కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలన పేరుతోటి 6 గ్యారంటీలు ఇచ్చే కార్యక్రమంతో ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పటికైనా నేను ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారు, ప్రైవేట్ ఏజెన్సీలు ఎట్లా దీన్ని చేస్తారనేటటువంటి విషయం ఒకటైతే, రెండోది మీరు మంత్రుల సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ ఏం చెప్తుంది? ఇంటింటికి వచ్చి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిజమైన లబ్ధిదారులకు 5 గ్యారంటీలు ఇచ్చే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేస్తుందని గర్వంగా చెప్తున్నారు. వెల్కమింగ్. కానీ ఇదేందుకు? మేము వచ్చి అప్లికేషన్స్ పెట్టుకున్నాక మళ్ళీ మీరు వచ్చి ఎంక్వైరీ చేసేది ఎందుకు? మొదటిసారే మీరు మా ఇళ్ళకి వచ్చేసి, హౌస్ హోల్డ్స్కి వచ్చేసి, ప్రతి డివిజన్కి వచ్చేసి, లేకపోతే ప్రతి గ్రామానికి వచ్చేసి ఇంటింటికి సర్వే లెక్క ఇంటింటికి మీరే ప్రత్యక్షంగా అప్లికేషన్స్ తీసుకొని డాటా ఎన్రోల్మెంట్ చేసుకొని ఉంటే ఈ డబుల్ ఎంక్వైరీస్ ఉండేది కాదు కదా. కాబట్టి వాళ్ళ ప్రభుత్వము 6 గ్యారంటీలను అమలు చేసేటటువంటి క్రమంలో గందరగోళానికి గురవుతుందనేటటువంటి అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సఫర్ అయ్యేది మటుకు కామన్ పీపులే కదా. అదే నేనేమంటున్నాను, ఏ ప్రభుత్వము ఏ పథకం తెచ్చినా కామన్గా చెప్తున్నది ఏంటది? నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఒకటి చెప్తుంది, బాగానే ఉంది. అనర్హులను తొలగిస్తామని చెప్తున్నారు. అనర్హులను తొలగించాలంటే మీరు ప్రాపర్ ఎంక్వైరీ ఉండాలి కదా. ప్రాపర్ ఎంక్వైరీ ఎట్లా జరుగుతుంది? హౌస్ హోల్డ్ ఎంక్వైరీ తోటే ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారు? ప్రతిదానికి ఒక థంబ్ ఇంప్రెషన్ పెడుతున్నారు, ప్రతిదానికి ఒక అకౌంటబిలిటీ చేస్తున్నారు. ఆ అకౌంటబిలిటీ చేసినప్పుడు ప్రజలపైన భారం వేస్తున్నారు, ప్రజలపైన బాధ్యత వేస్తున్నారు. ప్రభుత్వము బాధ్యత నుండి తప్పుకుంటుంది అని చెప్తున్నాను. నేను చెప్తున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి కదా. కేవైసీ పట్టుకొచ్చి ఎవరికి ఇబ్బంది పెట్టారు? ప్రజలకి ఇబ్బంది పెట్టారా? ప్రభుత్వం ఇబ్బంది పడిందా? అంటే ప్రభుత్వము యంత్రాంగమే ఇదంతా చేయాల్సిన దగ్గర ప్రజలపైన భారం నెట్టేస్తున్నారు, ప్రజలపైన బాధ్యత నెట్టేస్తున్నారు. మీరే వచ్చి చేసుకోవాలన్నీ అంటే పాపం ఒక్కొక్కడు పోయి బ్యాంకుల దగ్గర, ఒక్కొక్కడు వెళ్ళి చౌకధరల దుకాణాల దగ్గర, ఒక్కొక్కడు వెళ్ళి గ్యాస్ ఏజెన్సీల దగ్గర, ఒక్కొక్కటి దగ్గర డివిజన్లో ఉన్నటువంటి ప్రజాపాలన దగ్గర లైన్స్ కట్టి పనులు వదులుకొని, పేదలండి వీళ్ళందరూ. మీరు ఇస్తున్న వాళ్ళందరూ కూడా పేదలు, రోజు కూలి చేసుకునే వాళ్ళు, రోజు పనులు చేసుకునే వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ప్రైవేట్ సంస్థల్లో పని చేసుకునేటువంటి వాళ్ళు 1 గంట కూడా పర్మిషన్ ఇవ్వరు. ఈవెన్ ఇప్పుడు మళ్ళీ కుటుంబ సర్వే జరిగితే తెలంగాణ వ్యాప్తంగా సరే 1 రోజు పెడతారా, 2 రోజులు పెడతారా, 3 రోజులు పెడతారా, తర్వాత ముచ్చట. బట్ ప్రతి ఒక్కరైతే వాళ్ళ ఇళ్ళలో చేరుకోవాలి, ఎక్కడ ఉన్న వాళ్ళ ఇంటికి రావాల్సిందే. చాలా ఇబ్బందులు. సరే ఆ రోజు లీవ్ ఇస్తారు అనుకుందాం. లాస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ కూడా లీవ్ ఇచ్చింది, కంప్లీట్గా హాలిడే ప్రకటించింది. ఆ రోజు వచ్చారు. కానీ కంప్లీట్గా వీళ్ళ ఏదైతే పర్సనల్ వర్క్స్ ఉంటాయి, హాస్పిటల్లో ఉండే వాళ్ళు ఉంటారు, చాలా కష్టాలు ఉంటాయి ఒక్కొక్కరికి. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరుకోవాలంటే ఏమొస్తుంది? మళ్ళీ చేస్తే ఈ సర్వే చేస్తే ఏమొస్తుంది? గత ప్రభుత్వము సేకరించినటువంటి కుటుంబ సర్వే వివరాలు, సమగ్ర కుటుంబ సర్వే వివరాలపైన కొత్త ప్రభుత్వానికి నమ్మకం లేకపోతే మీరొక డిఫరెంట్ మోడల్లో హౌస్ హోల్డ్ సర్వే చేయండి, హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు పేదరికపు రేఖ క్రింద ఉన్నారు, ఎవరికి ఈ 6 గ్యారంటీలు వర్తింపజేస్తాము అనేటటువంటి ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని హౌస్ హోల్డ్ టచింగ్తో చేయాలి కదా. మీరేం చేస్తున్నారు? ప్రజలనే ప్రభుత్వం దగ్గరికి రమ్మంటున్నారు. బట్ యోగి మీరు అర్థం చేసుకోండి, పెట్టిన పేరు ప్రజాపాలన,
కానీ ప్రభుత్వం ప్రజల దగ్గరికి రావాలి కదా. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటది, ప్రజలనే ప్రభుత్వం దగ్గరికి తీసుకొస్తున్నారు. బట్ నేనేం డిమాండ్ చేస్తున్నానంటే ప్రతి డోర్ని మీరు ప్రభుత్వం నాక్ చేయండి. ఎందుకు చేయలేరు? ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ చేస్తాం మనం. జనాభా లెక్కల సేకరణ చేసేటటువంటి మోడ్లోనే మీరు ప్రతి డోర్ని నాక్ చేయండి. ప్రతి దగ్గర మీకు యంత్రాంగం ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం ఇంటికి వస్తాయి, మన దగ్గర రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ ఎక్కడికి వస్తుంది, ఇంటికి వస్తుంది, మనం ఎక్కడ పోయి తీసుకుంటాం, బ్యాంకు పోయి తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడికి వస్తుంది, ఇంటికి వస్తుంది, మనం ఎక్కడికి పోతున్నాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాం, లేకపోతే మీ సేవకు వెళ్తాం. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు అనేది నా ప్రశ్న. కాబట్టి మీరు ఒక ఇన్నోవేటివ్ అడ్మినిస్ట్రేషను, ప్రజల కోసం అడ్మినిస్ట్రేషన్ అని మీరు చెప్పటం కాదు, చెయ్యాలి అంటే మీరు వాస్తవికంగా అలాంటి ప్రాక్టీసెస్ చేయాలి. కాబట్టి కొత్త ప్రభుత్వము కాస్త అడ్మినిస్ట్రేషన్లో కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా నాకు కనపడుతుంది. అది నిన్న ఈ అభయహస్తము అప్లికేషన్స్ పైన వేసినటువంటి సబ్ కమిటీ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యుడిగా, శ్రీధర్ బాబు సభ్యుడిగా, పొన్నం ప్రభాకర్ గారు సభ్యుడిగా వేశారు. వీళ్ళ సబ్ కమిటీ ఏం చెప్తుందంటే మళ్ళా ఇంటింటికి వెళ్ళి నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తారట. అరే అప్లికేషన్ మేము పెడితే మీరు దాని మీద వచ్చి ఎంక్వైరీ చేశారు. అట్లా కాకుండా మీరే ప్రతి హౌస్ హోల్డ్కి వచ్చి డోర్ నాక్ చేసి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఉంటున్నారు, ఈ ఎవరు ఏం పని చేస్తున్నారు, ఆ గృహం హౌస్ హోల్డ్ మేల్ ఏం చేస్తున్నారు, ఫిమేల్ ఏం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఒక ప్రతి కుటుంబం యొక్క పాపులేషన్ డాటా తీసుకుంటే దొరికిపోతుంది కదా ఎవరైందనేది. ఇప్పుడు సపోజ్ నా ఇంటికి వచ్చారనుకోండి, నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానంటే మీరు పెట్టినటువంటి అభయహస్తంలో ఏది నాకు వర్తించదు. నా ఇంట్లో 80 ఏళ్ల తల్లి ఉన్నదనుకోండి, వర్తిస్తుంది కదా, మీకు పెన్షన్ వర్తిస్తుంది. ఒకవేళ నా ఇంట్లో పని చేయనటువంటి ఒక హౌస్ వైఫ్ ఉన్నదనుకోండి, ఆమెకు మహాలక్ష్మి వర్తిస్తుంది కదా. అంటే మీరు సమగ్ర కుటుంబ సర్వే, ఒక కుటుంబం యొక్క కంప్లీట్ డాటాను తీసుకుంటే ఏ పథకం ఎవరికి వర్తిస్తుందో మీరే నిర్ణయించవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, డబుల్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మీరు చాలా మంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ఇటు ప్రజాధనం వృధా అవుతున్నారు. యోగి, నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. ఈ ప్రభుత్వము మంచి సదుద్దేశంతో కార్యక్రమాలు పెడుతుంది, కానీ కార్యక్రమాల ఎగ్జిక్యూషన్లో కన్ఫ్యూజ్ అవుతుంది. ఉదాహరణకు వాళ్ళు ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టారు. నిజంగా పోయిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సాధారణ ప్రజలను ఒక్కరోజు కూడా కలవలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా దర్బారు, ప్రజావాణి పెట్టి మంగళవారము శుక్రవారం నాడు ప్రజలందరి నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం అంటున్నారు. వేల అప్లికేషన్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉన్నాయి కాబట్టి. వీళ్ళ ముందేం చెప్పారు, మీరు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అప్లికేషన్స్ తీసుకుంటామన్నారు. ఒక్కరోజు తీసుకున్నారు, తర్వాత మంత్రులు, తర్వాత అధికారులు, మొత్తం మారిపోతుంది. అంటే మీరు ఆర్భాటంగా ఒక విషయాన్ని తీసుకొస్తున్నారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటంలో అంతే చొరవ చూపించలేకపోతున్నారు. దాన్ని తీసుకొస్తున్నారు, వదిలిపెడుతున్నారు. కాబట్టి మీరు చెప్పిన ప్రజావాణిలో కూడా ముఖ్యమంత్రే ప్రజల వద్ద నుంచి ఈ 2 రోజులైనా అప్లికేషన్స్ తీసుకోవాలని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి పర్యవేక్షణ ఉంటే సమస్యలపైన అధికారుల అటెన్షన్ పెరుగుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో స్పందన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సోమవారం నాడు స్పందన కార్యక్రమం జరుగుతుంది. స్పందన కార్యక్రమం తోటి ప్రతి కలెక్టర్ తోటి ముఖ్యమంత్రి రివ్యూ చేస్తారు. స్పందన కార్యక్రమంలో అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి, ఏ సమస్యలపైన వచ్చాయి, వాటి మీద మీ సమాధానం ఏంటి, మీరేం చర్యలు తీసుకున్నారని. బట్ మన ముఖ్యమంత్రి గారు పేరు బాగుందండి, ప్రజా దర్బార్, ప్రజావాణి బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్లో, అమలులో ఆ చొరవ చూపించట్లేదు అనేటటువంటి అభిప్రాయం ఈ 30 రోజుల మంచి వీళ్ళ పాలన చూస్తే అర్థమవుతుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు 6 గ్యారంటీలను అమలు చేయటమే మీ ప్రభుత్వం యొక్క సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. ఈ 6 గ్యారంటీలను అమలు చేసే ఇప్పుడు 100 రోజులలో మేము 6 గ్యారంటీలు ఎలాగైనా మేము అమలు చేస్తామని ఈ తొందరలో ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకోవచ్చు. 100 రోజుల్లో మీరు అమలు చేశారా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ అయితే, మీరు లబ్ధిదారులను ఎట్లా ఎంపిక చేశారనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకున్నటువంటి మొత్తం 6 గ్యారంటీలలో మీరు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. దాంట్లో అసలు ఇబ్బందే లేదు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం 46 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తాం, నెలకు 2,000 రూపాయలు ఇస్తాం. మీరు 4,000 ఇస్తానన్నారు కదా, 2,000 పెంచి ఇవ్వటమే కదా.
దీంట్లోకి కొత్త సర్వే ఎందుకు, దీంట్లో ఏముంటుంది? ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈజీగా అప్లికేషన్ ఈజీగా దాన్ని అమల్లోకి తీసుకురావచ్చు. కానీ ఇంతవరకు మీరు తీసుకురాకపోవటం వల్ల అనుమానాలు రేకెత్తుతాయా, రేకెత్తవా? కాబట్టి మీరు కొన్ని పథకాలను ఇమీడియట్గా అమలు చేసేటటువంటి అవకాశం ఉన్నా తాత్సారం చేస్తున్నారేమో అనుమానాలు వస్తున్నాయి. మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది. ఇప్పుడు కొత్తగా పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకునేటటువంటి వాళ్ళు ఒక 9 లక్షలు 10 లక్షలు ఉంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి 46 లక్షలకి యాడ్ అవుతాయి. కానీ 46 లక్షల మందికి అయితే మీరు 4,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా, తక్షణం అమల్లోకి తీసుకురావచ్చు కదా. రైతు బంధు కూడా అంతే, దాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావచ్చు. 69 లక్షల మందికి మనం రైతు బంధు ఇస్తాం, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం. కొత్తగా అప్లికేషన్స్ కనుక వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే మీరు కౌలు రైతులకి ఇస్తామన్నారు, అవి ఎక్స్ట్రా వస్తాయి. కానీ ఈ 69 లక్షల మందికి అయితే మనం 15,000 రూపాయలు ఇవ్వచ్చు కదా, కాబట్టి ఇబ్బంది ఏం లేదు కదా. అంటే కొన్ని పథకాలను ఆన్గోయింగ్ ప్రాజెక్టులను తక్షణమే అమల్లోకి తీసుకురావచ్చు. కానీ వాటికి కూడా మనం ఇబ్బంది పడుతున్నామంటే, వాటికి కూడా మనం అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తున్నామంటే, వాటిని కూడా కన్ఫ్యూజన్లోకి నెడుతున్నామంటే ప్రభుత్వం పైన ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. కేవలం కొత్తగా సరే ప్రభుత్వం మీద కొత్తగా ఏర్పడగానే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ అని పెట్టారు. కేవలం ప్రభుత్వం ఏదైతే పథకం ప్రవేశపెట్టిందో అది ఎక్స్పోజ్ అవ్వడానికే సెంటర్లను ఏర్పాటు చేసింది అనుకోవచ్చు. యా, ప్రభుత్వము అప్లికేషన్ ఫామ్ చూస్తేనే అర్థమవుతుంది మనకి. ప్రభుత్వం అభయహస్తం అప్లికేషన్ ఫామ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. దాంట్లో ఒక పక్క ముఖ్యమంత్రి గారి ఫోటో, ఇంకొక పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఫోటో వేసుకున్నారు. అంటే ప్రభుత్వము మేము ఈ కార్యక్రమాలను అమల్లోకి తీసుకొస్తుంది అనేటటువంటి ఒక ప్రచారం దాని ద్వారా అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో మనం తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మనం అడుగుతున్నది ఏంటంటే, ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు పెట్టకండి అంటున్నాం. బాధ్యత ప్రజలపైన నెట్టకుండా ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యత తీసుకోవాలి. నిజంగా నేను చెప్తున్నాను, పోయిన 10 సంవత్సరాలు అధికారులు పని దొంగలయ్యారు. నేను ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నానో, వాళ్ళ మీద అభాండాలు వేస్తున్నానో మీరు భావిస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ 10 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయటానికి అలవాటు పడలే. ప్రభుత్వం వాళ్ళ చేత పని చేయించలేదు. కానీ కొత్త ప్రభుత్వమైన అధికారులను సమర్థవంతంగా పనిచేసేటటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ ఏం జరుగుతుంది ఈ కొత్త ప్రభుత్వంలో కూడా? ప్రజలను ప్రభుత్వం దగ్గరికి ఆఫీసర్ చుట్టూ తీసుకొస్తున్నారు తప్ప ఆఫీసర్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఆఫీసర్ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. మరి జరిగిందా ప్రజాపాలనలో మేమందరం అప్లికేషన్ పట్టుకొని మీరు పెట్టిన డివిజన్ సెంటర్కి వచ్చి అప్లికేషన్ ఇచ్చాం. కానీ మీరు వచ్చి మా ఇంటికి వచ్చి సమగ్ర కుటుంబ సర్వే, ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీ స్టేటస్ ఏంటి, మీ ఫైనాన్షియల్ స్టేటస్, ఎగ్జాంపుల్ సార్, మీ సోషల్ స్టేటస్ ఏంటో తీసుకోవాలి. ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో సమగ్ర కుటుంబ సర్వే, ఆ డాటా ఉంటుంది కదా. యా, నేను అదే అంటున్నాను. సమగ్ర కుటుంబ సర్వే పైన మీకు నమ్మకం లేకపోతే, అది ఆ ప్రభుత్వం చేసినటువంటి విధానం మీకు నచ్చకపోతే మీరు కొత్త మోడల్లో సర్వే చేయండి. నేను ఒకటి అడుగుతాను. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్వే చేసింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ సర్వే అంటుంది. ఒకవేళ అప్పటికిప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సర్వే చేసే వరకు ఈ మధ్యలో గ్యాప్లో అంటే పబ్లిక్ ఏమన్నా కోటీశ్వర్లు అయిన అనుకోవచ్చు కాదు, కుటుంబాల సంఖ్య పెరుగుతుంది, కుటుంబాల స్టేటస్ పెరుగుతుంది. దీంట్లో ఒప్పుకోవాలి మనం. అంటే కుటుంబాల సంఖ్య అంటే మీకు జనాభా లెక్కలో తెలుస్తుంది, సంఖ్య కోసం అయితే ఇది అవసరం లేదు. మనం ఒక 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కాబట్టి 10 సంవత్సరాల తర్వాత స్ట్రక్చరల్ చేంజెస్ చాలా వస్తాయి. కాబట్టి కొత్త ప్రభుత్వం ఆ విధంగా ఏమొస్తాయి మీరు చెప్పగలుగుతారు? ఏమొస్తాయి? నేను అదే చెప్తాను, కుటుంబాల సంఖ్య మేజర్గా పెరుగుతుంది, జనాభా లెక్కలో తెలుస్తుంది. కుటుంబాల ఎకనామిక్ స్టేటస్ కూడా కొంత మారుతుంది, కొంత మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా ఇప్పుడు సోషల్ స్టేటస్లు అయితే మారవు, ఎకనామిక్ స్టేటస్ మారుతుంది, కుటుంబ సభ్యుల సంఖ్య మారుతుంది, ఇవి మారుతుంటాయి. కాబట్టి సరే, ఒక ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం వచ్చిన దగ్గర మనం అబ్జెక్షన్ చేయాల్సింది, అభ్యంతరం పెట్టాల్సింది ఏమీ లేదు. నేను అడుగుతున్నది ఏంటి అని అంటే, ఏ కార్యక్రమాలు మీరు తీసుకొచ్చినా ప్రజలపైన భారం వేసే విధంగా, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఎందుకు చేస్తున్నారు అని అంటున్నాను. మీరే కుటుంబ సర్వే చేయాలా, కుటుంబాల దగ్గరకు రావాలా? మమ్మల్ని ప్రభుత్వ ఆఫీసులకు, ఏజెన్సీల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? మేము ఆధార్ కార్డుకు తిరుగుతున్నాం, రేషన్ కార్డుకు తిరుగుతున్నాం, ఆఫీసుల చుట్టూ కేవైసీలకు తిరుగుతున్నాం, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నాం,
ఈవెన్ చౌక దుకాణాలు చుట్టూ తిరుగుతున్నాం. అంటే రోజొక్క కార్యక్రమాన్ని మా నెత్తనేస్తున్నారు. ఇవాళ కొత్త ప్రభుత్వానికి తొలి వెలుగు ద్వారా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అని అంటే, ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 9 నుండి 11 వస్తువులు అందజేసింది చౌక ధరల దుకాణాల ద్వారా. ఇవాళ ఒక్క బియ్యానికి మాత్రమే పరిమితం అయిపోయింది. అది కూడా కేంద్ర ప్రభుత్వము ఫర్ హెడ్కి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది. ఇంకొక 5 సంవత్సరాలు ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి భారం లేదు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా. కాబట్టి నేను కొత్త ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, పేద ప్రజలను ఆదుకోవాలని గనక మీకుంటే, పేద ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాము, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మీరు మాటలకి మాత్రమే పరిమితం కాకుండా కార్యాచరణలో గనక ఉంటే, మీరు గతంలో చౌక ధరల దుకాణాల ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఎన్ని రకాల నిత్యావసర వస్తువులు వచ్చాయో దాన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయండి. రైస్ ఇస్తున్నారు కదా, పప్పు ఇవ్వండి. పప్పు కిరోసిన్ ఇచ్చారు కదా, ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు లేవాలంటే పక్కన పెట్టండి. పంచదార ఇచ్చారు కదా, మంచి నూనె ఇచ్చారు కదా. ఇవాళ అవన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కదా, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయండి. పేద ప్రజలకు తక్కువ రేట్లకు చౌక ధరల దుకాణాల ద్వారా మీరు అందజేయండి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము చాలా రాష్ట్రంలో ఇస్తున్నారు అనుకుంటా, చాలా హామీలు ఇచ్చింది. పేద ప్రజల పక్షాన నిలబడతామనేటటువంటి గ్యారంటీలు ఇచ్చింది. వాటన్నిటినీ లేట్ అయినా పర్వాలేదు కానీ సమర్థవంతంగా అమలు చేసి నిజమైనటువంటి పేదలకి ఈ పథకాలు అందిస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేకపోతే గత ప్రభుత్వాలు లెక్కే మాటలు చెప్పేటటువంటి ప్రభుత్వంగా, దాట వేసేటటువంటి ప్రభుత్వంగానే ఈ ప్రభుత్వం కూడా మిగిలిపోతుంది. ఇప్పుడు సరే ఇలాంటి సర్వేలో ఏదో ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా పెడుతున్నాయి, ఓకే. రెంట్కి ఒక పర్సన్ కిరాయికి ఉంటాడు, వాళ్ళ పిల్లల కోసమో తన బతుకు తెరువు కోసమో ఆడ ఉద్యోగం లేకనో ఇంకొక దగ్గరికి వెళ్తావు ఆ రూమ్ వెకేట్ చేస్తావు. అది ట్రై సిటీస్ అయినా కానీ, మన ఇది వరంగల్ ట్రై సిటీస్ అయినా కానీ, హైదరాబాద్ కానీ ఎక్కడైనా ఏ జిల్లాకో వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి బాగాలేక ఇంకో 1 year 2 yearsకి ఇంకో జిల్లాకి. ఎన్ని దిక్కులకి తను ఆధార్ చేంజ్ చేసుకోవాలి, తన ఓటర్ ఐడి చేంజ్ చేసుకోవాలి. సరే ఆడిపోతాడు, ఆడ సెట్ కాడు అంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్కి మళ్ళీ ఆయన ఏ ఇంటికి పోవాలి, ఎక్కడ నిలబడాలి ఆయన? ఇక ఈ సమస్యలు గతంలో కూడా వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తాయి. ఈ పర్మనెంట్ అడ్రస్ మీదనే మనం ఆధార్ అనేటటువంటి కార్డ్స్ ఇచ్చాం కాబట్టి ఒకసారి ఆధార్ కార్డులో మనం ఏ అడ్రస్ అయితే మనం ప్రజెంట్ చేస్తామో, ఏ అడ్రస్ని అయితే ఇస్తామో దాన్నే కన్ఫైన్ చేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తాడు. ఓట్లు మారేటటువంటి ఓట్ ఐడి కార్డు మారేటటువంటి క్రమంలో ఒక దగ్గర ఓటు తీసుకుంటాం, తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు మార్చుకునేటటువంటి అవకాశాలు ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు కల్పిస్తూనే ఉన్నటువంటిది. కాకపోతే మనకి వాళ్ళ ఆధార్ అనేది ప్రతి లబ్ధికి, ప్రతి అవసరానికి లింక్ చేస్తున్నాం కాబట్టి దాని ద్వారా ఆధార్ వచ్చిన తర్వాత మీరు అనేటటువంటి సమస్యలు కొంత మినిమైజ్ అయినటువంటి మాట వాస్తవమే. కానీ ఆ సమస్యలకు ప్రభుత్వాల దగ్గర పరిష్కారం ఉన్నాయి. అది వ్యక్తిగతమైనటువంటి సమస్య, దాన్ని వ్యక్తులే పరిష్కారం చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. దాన్ని మనం ప్రభుత్వానికి ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. ఆధార్ అన్నారు కాబట్టి, ఆధార్ అంటే ఒక నెంబర్, మనం ఆధార్ నెంబర్ మా గవర్నమెంట్ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే నీ డాటా మొత్తం వస్తుంది ఓవరాల్గా. మరి ఈ సర్వేలు అనేది ఎందుకండి? అదే ఇప్పుడు ఒక బైక్ ఉన్నావు, ఓ బైక్ వెళ్తే దాదాపు ఆధార్ కంపల్సరీ, ఒక కారు కొన్నావు ఆధార్ కంపల్సరీ. దాదాపు మీరు ఏది గోల్డ్ మామూలుగా ఇప్పుడు బంగారం కొన్నాం, వాళ్ళు ఖచ్చితంగా పాన్ కార్డ్ అడుగుతారు. నీకు అన్నిటికీ ఆధార్ లింక్ అయి ఉంది, పాన్ ఆధార్ అన్ని ప్రతి ఒక్కరు లింక్ అయి ఉన్నాయి. మళ్ళీ ఈ సర్వేలు అనేది ఎందుకు? ప్రతి ప్రోగ్రామ్ని, ప్రతి సంక్షేమ కార్యక్రమాలని ఆధార్తో లింక్ చేయటం అనేటటువంటిది ప్రభుత్వాలు ఫాలో అవుతున్నటువంటి ఒక సిస్టమ్. దీంట్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే పారదర్శకత కోసమే మేము ఆధార్ లింక్ చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇవాళ ప్రభుత్వాలు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ ప్రభుత్వం యొక్క విజయాలను మేము ఇది అందజేస్తున్నాం అనేటటువంటి ఒక ప్రచారం చేసుకునేటటువంటి సందర్భంలోనే ఇలాంటి కార్యక్రమాలు, అప్లికేషన్స్ తీసుకోవటం, కొత్తగా తీస్తున్నటువంటి అంశాలను ముందుకు తీసుకురావడం అనేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు తమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవటానికి ఇట్లాంటి కార్యక్రమాలను ఉపయోగించుకుంటున్నాయి. అన్ని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమే. కాకపోతే చేసుకోండి, మీరు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను, మీరు ఇస్తున్నటువంటి దాన్ని మీరు చేస్తున్నటువంటి క్రమం ఉంది. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మొత్తం సమాచారాన్ని సేకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. రైట్ సార్. ఇప్పుడు మరి ఈ సర్వే ఎంతవరకు సక్సెస్ అవుతుంది? పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ అభయహస్తం కార్యక్రమాలకి హ్యూజ్ రెస్పాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వచ్చినటువంటి అప్లికేషన్సే దాన్ని రుజువు చేస్తున్నాయి. 1,25,00,000 అప్లికేషన్స్ వచ్చాయంటే
మామూలు విషయం కాదు. ఇవాళ ప్రభుత్వము 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. యోగి గారు, నేను ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు 6 గ్యారంటీలలో అభయహస్తం ద్వారా ఇచ్చేటటువంటి 5 గ్యారంటీలలో మీరు గృహజ్యోతి అనేటటువంటి ఒక కార్యక్రమం ఉంది. 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. దాన్ని తక్షణం అమల్లోకి తేవచ్చు, సమస్య లేదు దాంట్లో. ఎందుకనంటే ప్రతి నెల మీ గృహ వినియోగానికి వచ్చేటటువంటి బిల్లే చెప్తుంది. మీరు ఈ పథకానికి ఎలిజిబులా కాదా అనేటటువంటి ఆ బిల్ చెప్తుంది. దీంట్లో మీరు పెద్దగా సర్వేలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈజీగా ఈ పథకాన్ని అప్లికేషన్ చేయడానికి మనకు నెలవారీ వచ్చేటటువంటి బిల్లే సరిపోతుంది. మరి ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో ఇంకా ముందడుగు వేయలేకపోయింది అనేటటువంటి ప్రశ్న వస్తుందా రాదా? కాబట్టి ఇప్పుడు పెన్షన్ విషయంలో కానీ, ఈ ఉచిత విద్యుత్ విషయంలో కానీ పెద్దగా ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా అమల్లోకి తేవచ్చు. ఆల్రెడీ 2 పార్షియల్గా 2 వీటిని గ్యారంటీలు అమల్లోకి తెచ్చారు కదా. ఉచిత బస్ ప్రయాణం అంటే బస్ ఎక్కిన ప్రతి మహిళకు ఉచితం, దాంట్లో పెద్దగా ఇబ్బంది రాదు. తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఎవరైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారో వాళ్ళకి వర్తిస్తుంది. ఈ 2 కూడా అమలు చేయొచ్చు కదా మీరు. ఈ అభయహస్తం ప్రోగ్రాములు బట్టి అప్లికేషన్లు తీసుకొని స్క్రూటినీ చేసి ఎంక్వైరీ చేసి ఇంత పెద్ద తతంగం చేసే బదులు ఇమీడియట్గా 2టిని అమలు చేయొచ్చు కదా. ఒకటి, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగం చేస్తే ఉచితం, ప్రతి నెల బిల్లు వస్తుంది. ఎవరికైతే 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటుందో ఉచితంగా ఇచ్చేసేయచ్చు. తర్వాత పెన్షను, ఇప్పుడు మా అమ్మగారికి 2000 రూపాయల పెన్షన్ వస్తుంది, 4000 అవుతుంది కదా. అంటే 46 లక్షల మంది వృద్ధులకు, 46 లక్షల మంది ఇతర పెన్షన్ పొందేటటువంటి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. కాబట్టి గందరగోళం లేనటువంటి కార్యక్రమాలను ముందు అమలు చేస్తూ నిజమైనటువంటి డాటా సేకరించేటటువంటి కార్యక్రమాలను కాస్త పోస్ట్పోన్ చేసుకొని సమగ్రమైనటువంటి డాటాను సేకరించి పకడ్బందీగా ఆ పథకాలను కూడా అమల్లోకి తీసుకొస్తే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుంది, నిజమైనటువంటి లబ్ధిదారులకు మేలు కలుగుతుంది. అంటే ఇప్పుడు నిజమైన లబ్ధిదారులు ఇన్ని రోజులు వాళ్ళు కొంతమంది ఫేక్ పీపుల్ ఉన్నారని చెప్పేసి సర్వే చేస్తున్నారు. మళ్ళీ ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో అనర్హులు ఉంటారు. ఆ అనర్హులను, నాన్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ని ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఎంక్వైరీ చేసి తొలగించాలి. దాంట్లో ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు. ప్రభుత్వ పథకాలన్నీ కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకి, బాటమ్ ఆఫ్ ద పీపుల్, డౌన్ ట్రాడన్కి అందాలనే కదా ఈ పెట్టింది. ఒకవేళ ఇప్పటి వరకు అనర్హులు పెన్షన్ తీసుకుంటే వాటిని వేయండి. ఇప్పటి వరకు అనర్హుల చేతుల్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉంటే వాటిని తీసివేయండి, అభ్యంతరాలు పెట్టరు. కానీ మీరు కూడా చూడండి, గత ప్రభుత్వంలో 9 లక్షల మంది ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి అప్లికేషన్ పెట్టుకొని ఉంటే గత 6 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు పోయిన ప్రభుత్వం ఇవ్వలే. ఇవాళ అందుకే కదా ఇవాళ అభయహస్తం ప్రోగ్రాంలో ఎక్కువ అప్లికేషన్స్ ఈ 5 గ్యారంటీలకు కాకుండా అదర్ దాన్ వచ్చినటువంటి అప్లికేషన్స్ 20 లక్షల అప్లికేషన్స్ రేషన్ కార్డులకు సంబంధించే వచ్చాయి. మీరు స్వయంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, రేషన్ కార్డు లేకుండా ఈ పథకాలు అమలు చేయడం కష్టమని. కాబట్టి మేజర్ ఎలిజిబిలిటీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, లైక్ దట్ వైట్ రేషన్ కార్డ్, మీరు వాటిని ముందు విడుదల చేయండి. ఎవరైతే ఇప్పుడు గత ప్రభుత్వంలో 9 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు ఇప్పటికే, ఆ అప్లికేషన్లో నిజమైనటువంటి అప్లికేషన్లు, నిజమైన లబ్ధిదారులు ఎవరో చూసి వాళ్ళు క్లియర్ చేయొచ్చు కదా. మళ్ళీ ఎందుకు అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు? ఆ ప్రభుత్వంలోనైనా వాళ్ళే అప్లికేషన్ పెడతారు, ఈ ప్రభుత్వంలోనైనా వీళ్ళే అప్లికేషన్ పెడతారు. అంటే కొన్ని కొత్తగా వచ్చుండు. రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవాలా? ఇక్కడ ప్రజల పక్షాన ఆలోచన చేయాలి తప్ప ప్రభుత్వాలు ఇది ప్రభుత్వాలు మీవి కాదండి. ఇంకొక మాట యోగి గారు, నేను బిలౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఈ 30 రోజుల్లో నాకు సంతృప్తి కలిగింది అని అన్నారు. నాకు సంతృప్తి కలిగింది, ముఖ్యమంత్రిగా నా బాధ్యతలు నేను నెరవేర్చాను, నాకు హ్యాపీ అని. హ్యాపీ మీకు కాదండి ఉండాల్సింది, ప్రజలకు ఉండాలి. సంతృప్తికరంగా ప్రజలున్నారా లేదా అని మీరు టెస్ట్ చేసుకోవాలి. బహుశా మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని మీరు హ్యాపీగా ఉండొచ్చు, నాకు కార్డు రాలేదు కదా, నేను ఎలా హ్యాపీగా ఉంటాను? మీకు సోనియా గాంధీ ఆశీస్సులతోటి మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాబట్టి ఈ 30 రోజులు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే ఆ వ్యవహార కార్యక్రమాల్లో మీరు హ్యాపీగా ఉండొచ్చు. గత ఎంపీ ఇప్పుడు ముఖ్యమంత్రి, మీరు హ్యాపీ అయ్యారు.
గతంలో నాకు ఉద్యోగం లేదు, ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తే హ్యాపీ. గతంలో నాకు కార్డు లేదు, ఇప్పుడు కార్డు వస్తే నాకు హ్యాపీ. గతంలో నాకు పెన్షన్ రాలేదు, ఇప్పుడు పెన్షన్ వస్తే హ్యాపీ. బట్ ప్రజల హ్యాపీనెస్ ఇంపార్టెంట్, ప్రజల సంతృప్తి ఇంపార్టెంట్, కానీ పాలకుల సంతృప్తి కాదు. ఓకే, ఇందాక ఒక క్వశ్చన్ మిస్ అయింది. మళ్ళీ కుటుంబ సర్వే చేస్తే పబ్లిక్ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? యా, కుటుంబ సమగ్ర సర్వే ప్రభుత్వం చేస్తే అభ్యంతరం లేదు. మమ్మల్ని అందరిని వచ్చి మీ సర్వే రిపోర్ట్లు ఇవ్వండి, మీ కుటుంబ వివరాలు ఇవ్వండి అంటేనే సమస్య వస్తుంది. ప్రభుత్వము స్పష్టంగా నా ఇంటికి వచ్చి నా కుటుంబం హోల్ సమగ్ర సర్వే, కాంప్రహెన్సివ్ సర్వే నా కుటుంబం పైన చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు. నేను ఇంట్లో ఉండి వచ్చినటువంటి ఎన్యూమరేటర్కి నా సమాచారం అంతా ఇస్తా, అప్పుడు ఇబ్బంది లేదు. కానీ నేనే వచ్చి నా కుటుంబం ఇంత ఉంది, నా కుటుంబం సైజ్ ఇంత ఉంది, నాకు మా అమ్మకి పెన్షన్ వస్తుంది లేకపోతే రావటం లేదు, నాకు వైట్ రేషన్ కార్డు ఉంది, నువ్వు అవన్నీ డాక్యుమెంట్స్ పట్టుకొని నా దగ్గరకు రమ్మంటే ఖచ్చితంగా సమస్య వస్తుంది. ఇంటికే వస్తా అంటున్నారు కదా? ఎస్, వెల్కమ్. ఇంటికి వచ్చి మళ్ళీ ఇది అంతేందుకు మరి ఇన్రోల్ చేసి అదే కొత్త ప్రభుత్వము కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. అధికారులు బహుశా నేను అనుకుంటున్నాను అధికారులు రకరకాల సలహాలు ఇస్తున్నారు అనుకుంటున్నాను. అధికారులు ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. సీనియర్స్ ఉంటారు, సీనియర్ పొలిటికల్, సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు. అదే నేను అనేది ఏంటంటే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క రకమైనటువంటి యాటిట్యూడ్ తోటి, ఒక్కొక్క రకమైన అధికారి ఒక్కొక్క రకమైన భావజాలంతో ఉంటాడు. కానీ ప్రభుత్వం ఏమనుకుంటుందో అది చేయాలి. ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల పక్షానే కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమానికి ఆమోదం తెలపాలి తప్ప ప్రజలందరినీ ప్రభుత్వం దగ్గరికి రమ్మనే బదులు ప్రభుత్వం ఒక్కటే ప్రజల దగ్గరికి రావాలి కదా. తెలంగాణలో దాదాపు 180,000 కుటుంబాలు ఉన్నాయి. 180,000 కుటుంబాన్ని ప్రభుత్వం దగ్గరికి రమ్మంటే ఇట్స్ అన్ హెవీ క్రౌడ్, ప్రాబ్లం అవుతుంది. ఒక్క ప్రభుత్వమే 180,000 కుటుంబాల దగ్గరికి వచ్చి సమగ్ర సమాచారాన్ని సేకరించడం ఈజీ అవుతుంది. కానీ ప్రభుత్వ అధికారులు బాధ్యత నుండి, పని నుండి తప్పించుకోవడానికి అలవాటు పడ్డరు. మరీ ముఖ్యంగా ఒక్క మాట, మరీ ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు దొంగలైపోయారండి. నేను మళ్ళీ ఇదే మాట చెప్తున్నాను, పని దొంగలైపోయారు, పని చేయడానికి ఇష్టపడలేదు. ఇవాళ వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి పని చేయడానికి పోమంటే కదలటలే, ప్రజలను కదిలిస్తున్నారు. వీళ్ళు కదలాలి యోగి. వీళ్ళు ఆఫీసుల నుండి బయటకు వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. కానీ ప్రజలనే వచ్చి మా దగ్గర సమస్యలు చిట్టా ఇచ్చుకోండి మేము చూస్తామా, ఇది యాటిట్యూడ్. ఇది అదే ఉద్యోగ సంఘాలు గత ప్రభుత్వాన్ని బెదిరించి, ఉద్యోగ సంఘాలు గత ప్రభుత్వంతో విపరీతంగా బెదిరింపులు చేసినటువంటి సందర్భం ఉంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేద్దో చూడాలా. ప్రభుత్వ ఉద్యోగులను పని చేపిస్తుందా, ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల కోసం పని చేపిస్తుందా, లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల డిమాండ్స్కి తలొగ్గుతుందా, వాళ్ళ డిమాండ్స్ని పట్టుకొని వాళ్ళకే చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తుందా, ఈ ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వము సమగ్ర కుటుంబ సర్వే మరొకసారి చేసుకోవాలి. అది ఇంటింటి సర్వే చేయాలి. కానీ ప్రజలనే ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి తీసుకొస్తే మాత్రం అది ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. ఓకే, మీరు ఫైనల్గా అయిపోయేది ఇది. ఎస్, ఇది తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మటుకు ఖచ్చితంగా ప్రతి అధికారి ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి సర్వే చేస్తే తప్ప దీనికి సొల్యూషన్ లేదు. ఎందుకు ఇంతకుముందు మళ్ళీ కేవైసీ అప్డేట్ అని అవన్నీ ఎందుకు పెట్టారు? అది అప్పుడే మీరు ఇండ్లలోకి వచ్చినప్పుడే ఆ కేవైసీ అప్డేట్ తీసుకుంటే అయిపోతుంది కానీ పొలిటికల్ అనాలిసిస్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఇది. ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.